అందుకని చిన్న ముదురు. మీ రాజకీయ వారసుడిగా ఇప్పుడు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా అతి చిన్న వయసులోనే తన అంటే అయ్యన్న పాత్ర నోటి నుంచి ఏ విధమైనటువంటి బాకులు లాంటి మాటలు వస్తాయో మీ అబ్బాయి విజయ్ నోట్ అంటే కూడా అదే మాటలు వస్తున్నాయి. సో రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఏంటి దీని మీద ఏమైనా ప్లాన్ చేశారా? మా అబ్బాయి మాటలు కూడా బాగుంటాయి కానండి, నాలా రఫ్గా ఉండవు. కొంచెం చదువుకున్నాడు కాబట్టి పాలిష్గా ఉంటాయి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే వాడు ఎంపీకి బాగా సూట్ అవుతాడండి. ఎంపీకి సో ఈ ఆలోచన ఎంపీకి సూట్ అవుతాడని రానున్న ఎన్నికల్లో ఎంపీగా ఏమైనా బరిలోకి దింపాలని ఎంపీకి బరిలో చెప్పి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాను. నేను మా అబ్బాయి చేత అప్లికేషన్ పెట్టించాను. అంటే అప్లికేషన్ అంటే ఏంటి? అంటే నాకు సీటు కావాలని మీరు చంద్రబాబు దగ్గర ఏమైనా ప్రపోజల్ పెట్టారా, లేకపోతే మమ్మల్ని కూడా పరిశీలించమని ఏమైనా అడుగుతున్నారా? అంటే ఉన్నాము, చాలామంది పెడతారు మాకు సీట్లు కావాలని. అది పద్ధతి ప్రకారం మేము కూడా పెట్టాలి అసలు యాక్చువల్గా. నేను ప్రొసీజర్ ప్రకారం పెట్టించాను. మా అబ్బాయి మావాడు నాకు సీటు కావాలంటే పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నాను, పరిశీలన చేయమని. ఒకవేళ అధిష్టానం కనుక మీ టీడీపీ అధిష్టానం కనుక దీన్ని కన్సిడర్ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఎవరు? విజయ్. అనకాపల్లి పార్లమెంట్. ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్ అక్కడే చేస్తాం. సొంత నియోజకవర్గం అది. అందరిలాగా విశాఖపట్నం, అక్కడ పాడేరు లేదా అనంతపూర్ జిల్లా అలా పోము మేము. ఇక్కడే చేస్తాం. ఇంతవరకు చూశాను నేను మీ ఇంటి వాతావరణం, పరిసరాలు ఇవన్నీ. నాకు చివరిగా ఒకటి అడగాలని ఉంది. ఒకసారి మీ ఇంటిని కూల్చే ప్రయత్నం చేసింది కదా ఈ ప్రభుత్వానికి సంబంధించి, ఒకసారి చూపిస్తారా వాతావరణాన్ని? మొన్నే కట్టించాం కూడా. అంటే ఒకటి అసలు ఎందుకు కూల్చాలనుకున్నారు వీళ్ళు? ఇంత ఇప్పటి వరకు లేనిది మీరు ఏం కబ్జా చేసుంటారు, ఏం కబ్జా చేశారని దీన్ని కూల్చే ప్రయత్నం చేశారంటారు? చెప్తాను, ఇది కూడా చెప్తాను. ముందు చూడండి, ఇది అంటే ఇక్కడ మొత్తం వాతావరణం అంతా ఒకసారి కూల్చినవి ఏవి కనిపించట్లేదు, అంతా మారిపోయినటువంటి పొజిషన్. ఇవన్నీ చేయించాలండి, ఇవన్నీ చేయించాం రీసెంట్గా. ఇవన్నీ చేయించాను నేను. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనిపిస్తుంది, అంతా కూల్చేసిందా? ఇది కాదండి, ఇది ఓపెన్ ప్లేస్. ఇది ఇది అండి, ఇది కొడిసారండి. సో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ని గనక మనం చూస్తే, ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని అయ్యన్న పాత్రుడి ఇంటి వాతావరణం ఇది. ఈ ఉన్నటువంటి ప్లేస్లోనే ఆక్రమణలకు గురి చేస్తారు. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ ప్లేస్ని ఆక్రమించారు. అందుకనే బలవంతంగా దీన్ని కూల్చేస్తున్నామని కూల్చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. సో ఏం సార్, ఇప్పుడు ఈ వాతావరణం మొత్తం అంతా ఇరిగేషన్ సైటా, మీకు సంబంధించిన డాక్యుమెంటెడ్ సైటా ఏంటి? ఎందుకు కూల్చారు అసలు? ఇది ఇరిగేషన్ కాలువ ఇదండి. ఇది ఇంకా ప్రొటెక్షన్ వాళ్ళు నేను కట్టాను. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదేనా? ఓకే. ఎంత కాలువ ఇంకా 6 అడుగు మందం ఉంది. కూల్చేసింది కూడా మీ ఇంటి డాక్యుమెంట్స్లో ఉన్న ప్లేసేనా? ఎందుకు కూల్చడానికి కారణం ఏంటంటే బెదిరింపులు. మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు, లేదా కొడేస్తాం. ఏడు కొడేస్తారు, ఎందుకు మాట్లాడకూడదు? ఇది పోటుగడా. ఇంటి వెనక వైపు వాతావరణంలో ఎందుకు అది చేయాల్సింది? ఇంటి ముందు పక్క చేయాల్సి కదా. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి సార్. అసలు ఒకవేళ నిజంగానే ఆక్రమించాను అనుకోండి, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఎట్లా నోటీస్ ఇవ్వకుండా చేశారు ఈ పని? నోటీస్ ఇవ్వకుండా నా సర్వేని వాళ్ళ సర్వేని పెట్టి కొలతలు వేయాలి కదా. ఒకవేళ అప్పటికి నేను ఆక్రమించేది తేలితే నాకు నోటీస్ ఇచ్చి పడగొట్టాలి కదా. ఏమీ చేయకుండా మీరు పడగొట్టడానికి ఇదేంటి? అందులో ఇప్పుడండి తెల్లవారుజాము 3:30కి. ఇప్పుడు ఇంత దాన్ని కూల్చేశారు. నాకు చిన్న డౌట్ కూడా ఉంది ఇక్కడ. ఈ కూల్చిన దానికి ఇప్పుడు కట్టడానికి మీకెంత ఖర్చు అవుతుంది? ఆ రోజు కూల్చడానికి గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ లేదా కూల్చడానికి అయితే ఖర్చు ఎంత? కూల్చి రోజుని 2000 మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. నాకు కూల్చడానికి మా 5 లక్ష రూపాయలు అయి ఉంటుందండి కట్టడానికి. ఆ ఖర్చు ఎంత వస్తుంది చెప్పండి? అది భోజనం ఖర్చు కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, 2000 మంది టీఏడిఏలు కానీ ఎంత ఖర్చు అవుతుంది? అదేనంటారు పిచ్చినా కొడుకు పరిపాలన అంటే ఇదే. పిచ్చినా కొడుకు పరిపాలన అంటే ఏమంటారు? ఇదే. గవర్నమెంట్ పిచ్చినా కొడుకు పరిపాలిస్తున్నాడు రా అంటాం కదా. ఇదే మరి పిచ్చినా కొడుకు అంటే జగన్ పాలన అదే విధంగా ఉందనుకోవాలి. అదే మరి అదే కదా. ఖర్చు పెట్టిన నాకు అయిన ఖర్చు 1 లక్ష రూపాయలు. ఆ పోలీసులు కానీ ఖర్చు ఏమో 10 లక్షలు 20 లక్షలు. ఏంటండి ఇది? అంటే ఒక నోటీస్ ఇస్తే సరిపడు కదా. నాకు నోటీస్ ఇచ్చి నా సర్వేని పెట్టి కొడతలు వేసి
ఇదే మీ ఆక్రమించారు కొట్టచ్చు కదా. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన